సో మీరు ఎందుకు ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు? రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఏమైనా ఉందా? ఉంది, ఆబ్వియస్ గా ఉంది. ఓకే, ఉంది, అది ఉంది. మెయిన్ నేను వాలంటరీ ఎందుకు ఇచ్చిన అంటే అర్లీ ఏజ్ లో జాబ్ వచ్చింది నాకు. 19 years కే జాబ్ వచ్చింది. అన్ట్రైన్డ్ అపాయింటెడ్ అనమాట. బ్యాక్లాగ్ పోస్ట్లు అప్పుడు చంద్రబాబు పీరియడ్ లో వచ్చింది. సో స్టడీస్ కూడా అవ్వలేదు. స్టడీస్ అన్ని కూడా ఇన్ సర్వీస్ స్టడీస్ నావి. టీచర్ కదా? అవును. డిఎస్సి అంటే అన్ట్రైన్డ్ గా ఇచ్చారు, అపాయింట్ చేశారు. సో అప్పుడు ఏంటంటే ఇటు ఇన్ సర్వీస్ స్టడీస్ చేయాల్సి వచ్చింది, ఇటు మళ్ళీ జాబ్ చేయాల్సి వచ్చింది, పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో కూడా దట్టు మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో ఎవరు సపోర్ట్ లేకపోవడము. ఇక డెలివరీ అప్పుడైతే అత్త వాళ్ళు ఆడబిడ్డలు హెల్ప్ చేశారు ఒక 1 year పిల్లల కోసం. ఆ తర్వాత నాన్న ఏంటంటే క్వైట్ డిఫరెంట్ కమ్యూనిటీని అబ్బాయిని చేసుకుందని ఆయన అసలు రావడమే మానేసిర్రు, పట్టించుకోలేదు. అమ్మ వచ్చేది అప్పుడప్పుడు. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన నేను. ఇక సరే ఎప్పుడైనా సక్సెస్ ఉంటుంది, ఇష్టపడి చేసుకున్నా కాబట్టి కంపల్సరీ భరించాల్సిందే ఏదున్నా అని అట్లా లైఫ్. మీరు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? అంటే దయాకర్ గారే మీకు మిమ్మల్ని తీసుకొస్తున్నారా? అట్లేం లేదు, తాతగారి అంబిషన్ ఇది. మీ తాతగారిది? మా అమ్మమ్మ తాతయ్యది. మీ అమ్మమ్మ తాతయ్యది. ఓకే. తను ఎప్పుడు అనేది అంటే నా బిహేవియర్ చూసి, నా స్ట్రేట్ ఫార్వర్డ్ చూసి, ఈ అమ్మాయి ఎప్పుడైనా మంచి లీడర్ అవుతుంది, లేకపోతే ఐఏఎస్ అవుతుంది, ఐపీఎస్ అవుతుంది, అంటే ఒక ఏమంటారు ఒక మంచి హై పొజిషన్ లో ఉంటది అనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే తాతయ్యకి. ఓకే. సో నాకు వాళ్ళు అంటుంటే మనకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది కదా, ఓ నేను ఏదైనా చేయగలుగుతా అనే ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అయింది. సో నేను కూడా అనుకున్నా, అంటే పాలిటిక్స్ అనుకోలేదు, సమ్ అదర్ సుపీరియర్ పొజిషన్లో ఉండాలి అనుకునేదాన్ని. సో ఇప్పుడు పాలిటిక్స్ అని అనుకుంటున్నారా? ఇప్పుడైతే పాలిటిక్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే మేము అంటే మా వారు పొలిటికల్లో ఉన్నారు, అంటే జనంలో ఉన్నారు కదా, ఎప్పుడు ఆయన జనంలోనే ఉన్నారు, ఉద్యమంలో కావచ్చు, పాలిటిక్స్లో కావచ్చు, ఎప్పుడు జనంలో ఉన్నారు కాబట్టి మనం అదే ప్రొఫెషన్కి వెళ్తాము. అంటే ఆల్రెడీ బేస్ వేసిర్రు కదా ఆయన. ఆయన బేస్ వేసిన దగ్గర మనం ఈజీగా మనల్ని పికప్ చేయగలుగుతాం, వేరే దగ్గర మనం కాలేము. సో అందుకని మేబీ ఫ్యూచర్లో ఎప్పుడు మీరు పాలిటిక్స్లోకి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని అనుకుంటున్నారు? అంటే నేను ఈ పార్టీ అని చెప్పను, కాంగ్రెస్ అని చెప్పరా? అంటే ఆయన కాంగ్రెస్, మీరు బీజేపీ అట్లనే కూడా లేదు. అట్లని ఎప్పుడు టైం వస్తుందో చెప్పలేను. ఇదే పార్టీ అని మీరు చెప్పలేను, ఇదే టైం అని కూడా చెప్పలేను. ఇంత ఇండిపెండెంట్ గా చెప్పేస్తున్నారు మీరు. ఆయన పార్టీ కాంగ్రెస్ కావచ్చు, నేను ఏదైనా కావచ్చు అని. అట్లా అనట్లేదు కదా, ఎప్పుడు వస్తానో చెప్పలేను అంటున్నా. ఎప్పుడు వస్తానో ఏ పార్టీలోకి అని చెప్పలేకపోతే నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. పెద్ద పాప చదువుకుంటుంది USA లో, అండర్ గ్రాడ్యుయేట్. చిన్న పాప కూడా అండర్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్. బాబు ఇంకా చిన్నోడు 8th standard. సో వాళ్ళ కేరింగ్ అనేది ఇంకా అవసరం కాబట్టి అంత ఫుల్ ఫ్లెడ్జ్ టైం అయితే ఇయ్యలేను. ఇప్పుడు కొంత పిల్లల్ని వాళ్ళు ఎదిగేదాకా చూసుకొని ఆ తర్వాత రంగంలోకి దిగుడేనా? దిగడమే. మీ సార్తో మీరు ఆల్రెడీ మాట్లాడి ఉంటారు కదా ఈ విషయంలో? ఏమన్నారు ఆయన? నాదే అయితే లేదు, నాకు పదవి రావడానికి 2 నెలలు పట్టింది, మీరు వచ్చి ఏం చేస్తారని ఏం అనలేదా? అన్నారా? అన్నారు. అన్నప్పటికీ కూడా లేదు, నువ్వెట్లా ఫ్రీగా సర్వీస్ చేసినావు, నీకే రాళ్ళ పేరు. మాకు కూడా అరే విమెన్ ఎంపవర్మెంట్ మాకు కూడా ఇంపార్టెంటే. దట్టు 50% విమెన్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వట్లేదు సొసైటీలో, వాళ్ళ ఇష్యూస్ మీద మాట్లాడట్లేదు, వాళ్ళని ఇంకా సెకండ్ సిటిజన్ గా ట్రీట్ చేసే ఫ్యామిలీస్ ఉన్నాయి. సో నాకు అది నచ్చదు. దానికోసమన్నా నేను పాలిటిక్స్ లోకి వస్తా అని చెప్పిన. పాలిటిక్స్ కాకపోయినా సోషల్ సర్వీస్ లోనైనా నేను కంపల్సరీ ఉంటా అని. ఏమన్నారు మరి? నీ ఇష్టం అంటారు ఆయన, అట్లేమి ఏది అపోజ్ చేయరు, నీ ఇష్టం అన్నారు. అలా మీకేడ పదవులు తెచ్చిపెట్టాలి, ఆయనకే ఇబ్బంది అవుతున్నది, ఆయనే కింద మీద పడి. నేను లేడీస్ కదా, నేను లేడీ, ట్రైబల్ అండ్ రిజర్వేషన్, ఇవన్నీ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా. మేబీ ఛాన్స్ వస్తే. మీ లక్ష్యం ఏమైనా ఉందా? అంటే మీరు ఈ మధ్య కూడా సావిత్రిబాయి పూలే జీవో తీసుకొచ్చాము, దాంట్లో మీరు సావిత్రిబాయి మీరే చెప్పారా ముఖ్యమంత్రి గారికి?
అంటే మేము ప్రపోజల్ పెట్టాము, విజ్ఞాన్ దర్శిని అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి ఓకే ప్రపోజల్ పెట్టాము. నేను సార్ రమేష్ అని ఉన్నారు, మా వారికి చెప్తే తను తీసుకెళ్లి కలిపారనమాట సీతక్కని. సీతక్క త్రూ వాళ్ళిద్దరు కలిసి మినిస్టర్ మన సీఎం గారి దగ్గరికి వెళ్ళారు. సో అధికారికంగా డిక్లేర్ చేశారు. గొప్ప విషయం. యాక్చువల్గా ఉమెన్స్ డే కాదు, టీచర్స్ డే చేస్తేనే బెటర్ అని అనుకున్నా, కానీ ఓకే ఉమెన్స్ డే గా అన్న వాళ్ళు అనౌన్స్ చేసినందుకు సంతోషం. ఇప్పుడు పాలిటిక్స్ లోకి మీరు రావడానికి బాగా ఖర్చు పెట్టాలి కదా. ఇంతకుముందు మీ సార్ చెప్తున్నారు మా ఆవిడ బాగా రిచ్ అని. సో మీరు అన్నింటికి రెడీగా ఉన్నారా? అంటే మినిమం అమౌంట్ అయితే అవసరం ఎవరికైనా. ఆయనకంటే మీరు బాగా రిచ్చా? ఏం బాగా రిచ్ అంటే ఎంత రిచ్ అన్నారు మరి నాకు తెలీదు. అదే ఒక రేంజ్ వరకు రిచ్. నేను వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీస్ లేకపోతే తను లేకపోతే టీచర్ గా చేసిన దాచుకున్న డబ్బులు ఏదో కొన్ని. అంటే ఫాదర్ ఇచ్చిన అసెట్స్ ఏం లేవు, నేను దాచుకున్న డబ్బులే ఉన్నాయి, వాటిని ఖర్చు పెడతా. అది చెప్పుకునే అంత అమౌంట్ కూడా కాదు. సో ఇట్లా లైఫ్ అనేది కొనసాగు. సో మీకు ఏమైనా ఒక లక్ష్యం ఉందా, ఇది చేయాలా, ఇది ప్రజల కోసం సొసైటీ కోసం చేయాలనేది ఒక టార్గెట్? విమెన్స్ కి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయండి, వాటి మీద ఫైట్ చేయాలన్నది నా అంబిషన్. విమెన్ ఎంపవర్మెంట్ మీద నేను ఫైట్ చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అది. ఎందుకంటే నేను చాలా చూస్తున్నా సొసైటీలో డిస్క్రిమినేషన్ ఎట్లా ఉంది అనేది. పాలిటిక్స్లో కానీ బిజినెస్లో కానీ వర్క్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా కూడా విమెన్ అంటే సెకండ్ సిటిజన్గా ట్రీట్ చేస్తున్నారు. ఈవెన్ శాలరీస్ కూడా వాళ్ళకి తక్కువ ఇస్తున్నారు. ఆఖరికి కూలి పని చేసేటోడికి కూడా అంతే. వాడికి 1000 రూపాయలు ఇస్తే ఈమెకి 600 ఇస్తున్నట్టుంది నాకు తెలిసిన సమాచారము. సో ఈ డిస్క్రిమినేషన్ అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒక మహిళ ఇంటిని చూసుకుంటూ పని చేయాలి, మళ్ళీ పిల్లల్ని కానీ తను వీక్ అయ్యి కూడా పనికి వెళ్తుంది. ఆ పని దగ్గర అక్కడ డిస్క్రిమినేషన్, మళ్ళీ తక్కువ శాలరీ ఇవ్వడం, ఇది ఎక్కడ న్యాయం? ఇది ఆలోచించాలి, ఇది సమాజం ఆలోచించాలి. ఇట్లా ఆలోచించే విధంగా నేను వాళ్ళలో ఈ సమస్యలు అంటే మహిళలకు ఉన్న సమస్యలు ఏంది ఇవి తీసుకెళ్తూ వాటిని సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను పని చేయాలనుకునేది నా అంబిషన్.